నర్సగౌడ్ గారు ఏంటి ఎలా చూస్తున్నారు? మోడీ కొత్త కేబినెట్ కూర్పు జరగబోతోంది, కేబినెట్ విస్తరించబోతున్నారు. ఓ రకంగా ఇది ఎన్నికలకు కూడా కేబినెట్ మరోసారి కూడా అధికారంలోకి రాబోతున్నాం. ఇంకా రకరకాల సమీకరణాలు, ఓవైపు కొత్త మంత్రుల్ని జాయిన్ చేసుకోవటం, అటు యూపీలో ఎన్నికలు జరగబోతున్నాయి, అక్కడ కూడా ప్రాధాన్యం ఇవ్వటం, ఇవన్నిటిని ఎలా చూస్తున్నారు ఈ కూర్పుల్ని? వాయిస్ క్లియర్ ఉందా? యా ప్లీజ్ కంటిన్యూ సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు మోడీ గారు అంటే విస్తరణ చేయడానికి కారణం ఏంటంటే చేయబోయే విస్తరణలో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి నెక్స్ట్ ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నది. ఈ విస్తరణలో ముఖ్యంగా మన రాష్ట్రం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పటిదాకా ప్రొఫెసర్ గారు మాట్లాడేది అక్షరాల నిజం, వాస్తవంగా అదే జరగబోతుంది. వాస్తవం, అది ఉన్న వాస్తవం. ఎందుకంటే ఇంకో ముగ్గురికి వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో. అందులో నెంబర్ 1 స్థానంలో ఈటెల రాజేంద్ర గారు ఉంటారు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే అధ్యక్ష పదవి నోటి దాకా వచ్చి ఆయన ఇప్పుడు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఆయన విమర్శలు, ప్రతి విమర్శలు, ఆయన పోవాలని కొంతమంది బ్యానర్లు కట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన రీటైన్ చేసుకోవాలంటే క్యాబినెట్ లోకి తీసుకోక తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే రెండో అతిపెద్ద వర్గం కాబట్టి, వారు కూడా మంత్రి పదవి దగ్గర ముఖ్యమంత్రి అంత పదవులు చేసి ఉన్నాడు కాబట్టి వారు కనుక భారతీయ జనతా పార్టీలో నుంచి పోతే ఖచ్చితంగా మైనస్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో ఈటెల రాజేందర్ గారికి వచ్చే అవకాశం అయితే ఉంటది. నెక్స్ట్ లేడీ కోటాలో అరుణమ్మ గారికి వస్తుంది. నాగేష్ తప్పనిసరి. నాగేష్ను విస్మరించడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే ఆదివాసీ బిడ్డ, ఎప్పుడు నోరు తెరిచిన ప్రధానమంత్రి గారు ఆదివాసీ బిడ్డ అని మాట్లాడతారు కాబట్టి ఆదివాసీ బిడ్డ నగేష్ కు కంపల్సరీ వస్తుందని నేనైతే విశ్వసిస్తా ఉన్నా. ఇంకో కీలకమైన విషయం, తెలంగాణకు సంబంధించిన విషయం ఏంటంటే బండి గురించి ఏం చేస్తారనేదే ఒక అంటే ఆలోచన. ఏంటంటే వాస్తవంగా బండిని క్యాబినెట్ మినిస్టర్ అయితే 100% చేయరు. ఎందుకు చేయరు అంటే ఆల్రెడీ చాలా సీరియస్ ఆరోపణలు తన కొడుకు మీద ఉన్నాయి కాబట్టి, ఆయన జైలు జీవితం ఉన్నది కాబట్టి, బీజేపీ లోపల కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి కాబట్టి, ఆయనను కొన్ని మీటింగ్లకు కూడా మార్జినలైజ్ చేస్తున్నారు కాబట్టి 100% ఆ శాఖ ఉండడమే ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారికి తప్పిస్తారని అయితే అనుకోను, కానీ తప్పించకపోయినా సరే అదే శాఖను సరే అయితే ఒక ప్రతిపక్షంగా మీరు ఎవరికి ఏ పదవులు వస్తున్నాయి ఏంటి అనేది మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే తెలంగాణ ప్రజానికం 2 6 5 కొత్త వారికి అవకాశం కల్పించినా అసలు తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకురాగలుగుతున్నారు? తెలంగాణకు సంబంధించి వాయిస్ వీళ్ళు వినిపించగలుగుతున్నారా? మొన్న ధాన్యం కొనుగోలుకు సంబంధించి పెద్ద ఎత్తున పంట పండింది. ఓ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆనందపడాలి, తెలంగాణలో దిగుబడులు ఎక్కువ వచ్చినందుకు. ఈ 8 మంది కూడా ఎవరు అక్కడ మాట్లాడిన పరిస్థితి లేదయ్యా, మా తెలంగాణలో పంట ఎక్కువ పండింది, దిగుబడి ఎక్కువ వచ్చింది, కొనండి తీసుకోండి అని చెప్పిన పరిస్థితులు లేవు. ఎంతమంది ఉంటే ఏం లాభం? మన వాయిస్ వినిపించలేనప్పుడు వాళ్ళకు పదవులు కాదు కావాల్సింది, రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు అన్నది కూడా వినిపిస్తుంది. మరి మీరు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నారు, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు, ఆ వాయిస్ ఏమైనా బలంగా వినిపించే ప్రయత్నం మీరు చేస్తున్నారా? చక్రి గారు, నేను అటే వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఈ ప్రశ్న అడిగేదని ఆ మాత్రం చెప్పాను. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎవరిని తీసుకుంటారు అనేది మనమేమో అందులోకి తొంగి చూసిన వాళ్ళం కాదు, కానీ జస్ట్ విశ్లేషణ. అయితే రెండో కీలకమైన విషయం ఏంటంటే ఎంతమంది మంత్రులు ఉన్నారు అనేది కాదు, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల్లో ఇంకో 2.5 సంవత్సరాలు ఉన్నాయి కదా, వీళ్ళు ఎప్పుడైనా ఏ స్టేట్లనైనా చూడండి, అంతకంటే ముందు ఇట్లాంటి ప్రక్షాళన చేసుకుంటూ వస్తారు. చేసుకుంటూ వచ్చి అతి కీలకమైన అస్త్రం వాళ్ళ దగ్గర ఉండే అస్త్రం ఏంటంటే డెవలప్మెంట్ అస్త్రం కాదు, సామాన్యులకు బెనిఫిట్ ఇచ్చే అస్త్రంగా ఈ 2 ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒకే ఒక అస్త్రం ఏంటంటే ఎమోషనల్ అస్త్రం ఏముంది, ఏమి ఎంప్లాయ్ చేయాలి ఇక్కడ, ఏ రకంగా మైండ్ సెట్ చేయాలి వీళ్ళను. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా కాబట్టి ఈ కోణములోనే ఉంటుంది తప్ప సామాన్యుని మంచి గురించి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచించడానికి ఇది గీట్రాయి, ఇది డిఎన్ఏ వాళ్ళది. ఈ డిఎన్ఏ రిపోర్టు మారదు, ఇది మారితే భారతీయ జనతా పార్టీ ఉండదు. కాబట్టి వాళ్ళు ఎంతసేపు సూటు బూటు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాత్రమే వాళ్ళు ముందుకొస్తారు తప్పితే సామాన్యుని ప్రభుత్వం ఏర్పాటు చేయరు. వాళ్ళు ఇచ్చే హామీలు కూడా అవి నెరవేరే అనేది మనకు 2014 నుండి కూడా ఆలోచన చేస్తున్నాం కదా. ఇప్పుడు రెండో కీలకమైన అంశం మీరు ప్రస్తావించారు ఏంటంటే, పోయినసారి రెండు సీజన్లు కలిపి 151 లక్షల టన్నుల ప్యాడీ వచ్చింది. మరి దాంట్లో మొత్తం ఒక దగ్గర తీసుకోండి ఎక్కువ అంటే వాళ్ళు ఎంత 52 మెట్రిక్ టన్నులకు సంబంధించింది 52% అయితే తీసుకున్నారు. అంటే మిగతాది 20% ఎక్కువ తీసుకోమంటే వాళ్ళు తీసుకోవట్లేదు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు 8 మంది మొదటిసారిగా ఈ తెలంగాణలో గెలిచి ఎవరైనా తెలంగాణ వైపు నుండి వాళ్ళ ప్రభుత్వాన్ని ఇది కావాలి తెలంగాణకు అని చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు, ఒక్క వాయిస్ కూడా లేరు.
8 కాదు కదా, మొత్తం 17కు 17 గెలిచిన వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇంతే. అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులకు మంత్రి పదవులు వచ్చినా, వాళ్ళు గెలిచినా, వాళ్ళు చేసేది పెద్ద గుండు సున్నా మాత్రమే. ఇది ప్రజలకు స్పష్టంగా మీ అర్థమైపోయింది. ముఖ్యమంత్రి మొన్న ఇటీవల చూసాం కదా, కిషన్ రెడ్డితో కలిశారు కేంద్ర మంత్రులను, సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్తూనే ఉన్నారుగా. మరి ఎస్ చక్రి గారు, మంచి ప్రశ్న. వంశీ నా పేరు, సారీ. అంటే కిషన్ రెడ్డి గారి గురించి నాకు బాగా తెలుసు. ఆ వంశీ గారు, నేను ఏమంటున్నా, ఈ కిషన్ రెడ్డి గారు వారు ఇది అధిష్టానానికి బద్ధుడై ఉంటాడు. వారు ఏం చెప్తే అది వింటాడు. ఇంతవరకు ఆయనను మెచ్చుకోవచ్చు. కానీ ప్రజలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి వాయిస్ ఎత్తాడు. అయితే మొన్నటికి మొన్న ఎందుకు ఇది జరిగింది అని అంటే, వారు ఈ మెట్రో ఫేజ్ 1 కు సంబంధించి IRFCలో 13,527 కోట్ల రూపాయలు జపాన్ నుంచి రుణం తెచ్చి అందులో డిపాజిట్ అయ్యింది, రిలీజ్ అయితే లేదని చెప్తే, మరి ఎందుకు రిలీజ్ అయితే లేదంటే ఎవరు అడ్డం పడ్డారంటే, మరి ఇక్కడ ఉన్న కేంద్ర కేబినెట్ మంత్రి ఆయనే కాబట్టి, ఈయనే పడుతుంది కాబట్టి ఈయనను మేము ఎక్స్పోజ్ చేసినాం లెటర్ రాసి. ఎక్స్పోజ్ చేయడం వల్ల జరిగిన విషయం ఏంటంటే, తప్పనిసరి పరిస్థితులలో కలిసి రావడం జరిగింది కిషన్ రెడ్డి గారు తప్పితే ఆయన మనస్ఫూర్తిగా తెలంగాణ అభివృద్ధి కొరకు ఎప్పుడు కూడా ఏ పని కూడా చేయడు. ఆయన అక్కడికి వచ్చిడు. అక్కడ జరిగిన విషయం, ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, ఇది కట్టర్ గారితో కానీ వైష్ణవ్ తోటి కానీ మాట్లాడిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే, మెట్రో ఫేజ్ 1 కు సంబంధించి 13,527 కోట్ల రూపాయల రుణము రిలీజ్ చేయడం కాకుండా దాన్ని ఫ్రీజ్ చేసి వాపస్ చేసి మళ్ళీ ఎవాల్యుయేషన్ కమిటీ చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధిని కోరుకోవడం లేదనేది స్పష్టము. వీళ్ళకి ఎన్ని మంత్రి పదవులు వచ్చినా, వీరు ఎన్నిసార్లు గెలిచినా వీళ్ళకి చేసేది ఏమీ లేదు.